హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రుల్లో ఫిఫ్త్ డే అన్నమాట. ఫిఫ్త్ డే మాతారాణి, ఫిఫ్త్ డే అవతారం స్కందమాత అవతారం. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం. సో నేను ఆ దద్దోజనం ప్రాసెస్ చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా నేను రైస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వేరంగా బాయిల్ చేసుకొని పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ప్రాసెస్. అందుకే ముందుగా రైస్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరియాలు, మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చు. ఇంకా రెడ్ మిర్చి, ఎండుమిరపకాయలు, రెడ్ మిర్చి, నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అని ఎందుకు అన్నానంటే, నేను పెరుగన్నం కదా, దద్దోజనం కదా, దాంట్లో గ్రీన్ చిల్లీ వేస్తే పచ్చి పచ్చిగా బాగా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అలాగే టేస్ట్ బాగుంటుంది, కారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం నేను తురిమేసి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ అన్ని రకాలు కలిపిన పోపులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, ఇలాగ అన్ని రకాలు కలిపిన పోపులు అయితే తీసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఇది మనకి దద్దోజనంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. ఇది లేకపోతే దద్దోజనమే అవ్వదు. సో గడ్డ పెరుగు తీసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ప్యాన్ ఆన్ చేసేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. పోపు కాబట్టి ఆయిల్ అంతా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది పోపుకే. సో తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసాను, కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని రకాలు కలిపిన పోపులు అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం బాగా కలిపిన తర్వాత చిటపటా అనాలి. అంటున్నాయి చూసారా, చిటపటా అన్న తర్వాత శనగపప్పు యాడ్ చేస్తున్నాను. శనగపప్పును కూడా మనం బాగా కలుపుకొని కొంచెం శనగపప్పు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ రెడ్ మిర్చి యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను మిరియాలు యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మిరియాలు కూడా యాడ్ చేసేస్తాను. మనకి మిరియాలు చెప్పాను కదా, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ మిరియాలు కూడా యాడ్ చేస్తాను. ఈ అన్నిటినీ కలిపి మనం బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా, అది మధ్యలో గ్యాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లోని బాగా మిక్స్ అవుతాయి ఇలాగా గ్యాప్ చేసుకుంటే. సో అందుకే నేను ఇలా గ్యాప్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. చెప్పాను కదా, పచ్చిమిర్చి నేను పచ్చివే వేస్తున్నాను. పోపులో అయితే నేను ఇవి యాడ్ చేయట్లేదు. ఇలా వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా. నెక్స్ట్ అల్లం తురుపు పెట్టుకున్నాను కదా, అల్లం కూడా పచ్చిదే వేసేస్తున్నాను. ఇలా పచ్చి వేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా నేను పోపులో అయితే వేయలేదు. ఇది కూడా నేను పచ్చిదే యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, ఇలా టేస్ట్ వేరేలా ఉంటుంది. నెక్స్ట్ గడ్డ పెరుగు పెట్టుకున్నాను కదా, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నైతే నేను పెరుగు అయితే అన్నంలో యాడ్ చేసేస్తున్నాను. పెరుగును కూడా నేను బాగా కలుపుకొని అన్నంలో అయితే యాడ్ చేసేస్తున్నాను. మనకి దద్దోజనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది. థిక్గా అయితే దద్దోజనం అస్సలు ఉండకూడదు. ఎప్పుడైనా ఇదొక్క కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు దద్దోజనం బాగా ఉండడం వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనకి దద్దోజనం అనేది పల్చగానే ఉండాలి. 1కి 2 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దద్దోజనం ఎప్పుడైనా మనకి పల్చగా ఉంటేనే బాగుంటుంది. థిక్గా అయితే అస్సలు అవ్వకూడదు. ఇలాగా మొత్తం పెరుగన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటన్నిటికీ పట్టేలాగా పెరుగు రైస్కి, ఆ పచ్చిమిర్చి వాటన్నిటికీ పట్టేలాగా పెరుగు అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న పోపు ఉంది కదా, ఆ పోపును కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. ఈ పోపులో ఏటేటేసనో చెప్పాను కదా, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, ఇవే నేను పోపులో అయితే వేస్తాను. వీటన్నిటిని వేసేసాను కదా, వీటిని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం దద్దోజనం. చాలా బాగుంటుంది. అమ్మవారికి పెట్టే ప్రసాదం ఏదైనా టేస్ట్ వచ్చేస్తుంది. అందులో ఈ దద్దోజనం ఒకటి చాలా బాగుంటుంది. మీరు అమ్మవారికి ఎప్పుడైనా ప్రసాదం పెట్టాలంటే ఇలా ట్రై చేసి చూడండి, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాం కదా, చూడండి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.